రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతారా చాప్టర్ 1. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మైథలాజికల్ ఫిల్మ్ కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఫిదా అయ్యారు. తన ఇన్స్టా స్టోరీలో దీనిపై పోస్ట్ పెట్టారు. కాంతారా చాప్టర్ 1 చూశాను. మరోసారి రిషబ్ తన ప్రతిభతో మ్యాజిక్ చేశారు. మంగళూరు ప్రజల నమ్మకాన్ని తెరపై అద్భుతంగా చూపించారు అని కేఎల్ రాహుల్ రాసుకొచ్చారు. ఈ పోస్టుకు కాంతారా టీం స్పందించింది. ఇది చూశాక ఎంతో గర్వంగా ఉందని నిర్మాణ సంస్థ తెలిపింది. ఇది టీం అందరికీ నిజంగా విన్నింగ్ మూమెంట్ అని పేర్కొంది. కేఎల్ రాహుల్ కు ధన్యవాదాలు తెలిపింది. కేఎల్ రాహుల్ తనకు కాంతారా సినిమా అంటే ఎంతో ఇష్టమని ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించిన తర్వాత రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై కేఎల్ స్పందిస్తూ, మ్యాచ్ గెలిచాక సెలబ్రేషన్స్ నా ఫేవరెట్ సినిమాలో ఒకటైన కాంతారా స్ఫూర్తితో చేశాను. నేనిక్కడ ఆడుతూ పెరిగాను అని చెప్పడం నా సెలబ్రేషన్స్ ఉద్దేశమని తెలిపారు. క్లాస్ బ్యాట్స్మెన్, స్టైలిష్ అండ్ ద్రావిడ్ తర్వాత అంతటి మిస్టర్ డిపెండబుల్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఈ మధ్య తన పుట్టింట నెట్టింట తన విన్నింగ్ సెలబ్రేషన్స్ తో బాగా వైరల్ అవుతున్నాడు. అటు తన ఆటలో దూకుడు ప్రదర్శిస్తూనే సెలబ్రేషన్స్ లో తనదైన శైలిలో దుమ్ము దులిపేస్తున్నాడు. అప్పట్లో చిన్నసామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాహుల్ కాంతారా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు విజయాన్ని అందించిన అనంతరం కేఎల్ రాహుల్ కాంతారా స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు. బ్యాట్ తో సర్కిల్ గీసి నేలపై కొట్టి ఇది నా అడ్డ అంటూ సంబరాలు చేసుకున్నాడు. అయితే తన హోమ్ గ్రౌండ్ అని చెప్పడానికి రాహుల్ ఇలా చేశాడని అంతా అనుకున్నారు. కానీ మ్యాచ్ అనంతరం కాంతారా సినిమాలోని సీన్ ను తన సంబరాల కోసం వాడుకున్నానని తెలిపాడు. చిన్నస్వామి స్టేడియంలో తాను క్రికెటర్ గా పెరిగానని, ఈ మైదానంతో తనకున్న అనుబంధాన్ని తెలియజేయడానికే కాంతారా స్టైల్ ను ఎంచుకున్నానని రాహుల్ వివరణ ఇచ్చాడు. ఏది ఏమైనప్పటికీ రాహుల్ తన మాతృభూమి పైన, మాతృభాష, మాతృ సంస్కృతి పైన చూపించిన ప్రేమ అమోఘం. చేజిక్కిన విజయంలో ఇన్ని రకాల ప్రాధాన్యతలను ఒకేసారి ప్రదర్శించడం అనేది తన ప్రాంతంపై తనకున్న మక్కువను తెలియజేస్తుంది. స్టేడియంలో సంబరమైన, సోషల్ మీడియాలో స్పందనైనా క్రికెటర్ కేఎల్ రాహుల్ కి కాంతారా సినిమాకి ఏదో వారికే తెలియని అవినాభావ సంబంధం ఉన్నట్టు నమో భావిస్తోంది. అంతే కదా, ప్రతి కలయికకు ఒక కారణం ఉంటుంది. ప్రతి సంఘటనకు ఒక మూలం ఉంటుంది. ఈ మొత్తం విశ్వంలో జరిగే ప్రతి చర్యకు ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి జరిగే సంఘటన కానీ, వారికి లభించే ఎటువంటి ఫలితమైనా ఈ సృష్టిలో ముందే రాసిపెట్టుంటుంది. ప్రతి మనిషి వారి జీవితంలో సంభవించే కొన్ని సంఘటనలకు, ఆ వ్యక్తి జీవిత ప్రయాణానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. అది ఎంతో నిశితంగా పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. ఈ విధమైన పరిశోధనలో ఒక వ్యక్తి లేదా సంఘటన అనేవి అనేక పేర్ల ద్వారా కానీ, సంఘటనల ద్వారా కానీ, సంఖ్యల ద్వారా కానీ అంతర్గత సంబంధం కలిగి ఉంటాయి. దీన్ని నమోవేదిక పరిభాషలో కనెక్టింగ్ ద డాట్స్ అంటాం. ఒకదానికొకటి అవినాభావ సంబంధంగా సాగే ఓ ప్రయాణం. ఏది ఒక రీజన్ లేకుండా జరగదన్నది ఎప్పుడో రుజువైపోయింది. దీన్ని అనుసరించి భిన్న కోణాల్లో నమోవేదిక పరిశోధన సాగిస్తోంది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఒక సంఘటన లేదా ఒక వ్యక్తి అన్న మాట లేదా ఒక వ్యక్తి జర్నీలోని ఒక ప్రముఖ సందర్భాన్ని వెడమరిచి దాన్ని నమో సిద్ధాంతంతో కనెక్ట్ చేసి అందిస్తున్నాం. కీప్ వాచింగ్.